దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన దేవుని వాక్యం సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనము. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోవక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. హల్లెలూయా. ఇక్కడ ఈ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ఈ వ్యక్తి అంటే, ఇది ఒక ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఆగూరు. చూడండి, 1వ వచనం 30వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. దైవోక్తి అనగా యూకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతేయేలునకును ఒక్కాలకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. హల్లెలూయా. అంటే ఇది ఒక దైవోక్తిని చెప్తున్నాడు అనమాట వేరే వాళ్ళకి. ఈ యొక్క ఆగూరు ఏమని చెప్తున్నాడు? అనేకమైన మాటలు చెబుతూ ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, దేవా, 2 విషయాలు నీకు మనం చేస్తాను. 2 విషయాలు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. 2 విషయాలు. మనవి అనగా ప్రార్థన మనం గతంలో ధ్యానించాం. 2 విషయాలు నీకు నేను మనవి చేస్తాను. ఏంటి ఆ మనవి అంటే, మనవులు చేసుకొనుచున్నాను. ఏంటి ఆ మనవులు అంటే, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. హల్లెలూయా. నేను చనిపోకముందు నాకు అవి దయచేయండి ప్రభువా అంటే మనం అనుకుంటాం రత్నాలు, రాసులు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, గొప్ప పేరు, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఆగూరు చేస్తున్న మనవులు ఎలాంటివి? దేవునితో సాంగత్యము చేసిన వంటివి, దేవుని స్నేహాన్ని కోరుకున్న వంటివి, దేవుని నామాన్ని ఘనపరిచిన వంటివి. ఏ విషయములోనూ తను దేవుని నామాన్ని దూషించే వ్యక్తిగా కాకుండా ప్రభు నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా ఉండాలని, దానికి అతడు దేవుని దగ్గర ఈ మనవులు చేసుకుంటున్నాడు. ఆ మనవులు ఏంటంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైనవి మనకు తెలుసు కదా, లోక సంబంధమైనవి అనేకమైనవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వ్యర్థమైనవి. సినిమాలు, సీరియల్, ఇంకా జోకులు, ఇంకా పేకాట, మద్యము, ఇంకా ఇలాంటివి, వ్యభిచారము, జారత్వము, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. లోక విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వ్యభిచారము, జారత్వం ఇవే పాపం అనుకుంటాం మనం. ఈ జోకులు ఇవన్నీ కూడా పాపంలోనికి వెళతాయి కనుక, ఇవన్నీ కూడా నీ దృష్టికి హేయమైనవి కనుక వాటి నుంచి నన్ను దూరంగా ఉంచు. హల్లెలూయా. అంటే దేవునికి ఇష్టములైన వాటి నుంచి నన్ను దూరపరచు. అందులో అబద్ధములాడుట, అబద్ధం అనేది నా నోట నుంచి రాకూడదు. ఎందుకంటే నువ్వు సత్యవంతుడవు, నువ్వు సత్యమైన దేవుడవు, నువ్వు సత్యము. అబద్ధానికి జనకుడు అపవాది. నేను అబద్ధం నా నోటితో ఆడితే నేను అపవాది కుమారుని అయిపోతాను. జనకుడు అనగా తండ్రి అని అర్థం. అబద్ధానికి జనకుడు అపవాది అంటే అపవాది ఆ యొక్క అబద్ధానికి తండ్రి. నువ్వు సత్యమైన దేవుడివి, సత్యవంతుడివి, నేనే సత్యము అన్నావు, సత్య స్వరూపి ఆత్మను అన్నావు, అద్వితీయ సత్యదేవుడిని అన్నావు. నీవు సత్యము తండ్రి కనుక నేను నీ కుమారునిగా ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. అందుకే అబద్ధానికి, వ్యర్థమైన వాటికి నన్ను దూరంగా ఉంచు. అవి నా దరిదాపులు రానివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాటి దరిదాపులకి వెళ్ళకూడదు. ఇది ఒక విషయం దేవుని అడుగుతున్నాడు. తను చనిపోక ముందు అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము వీటికి నేను దూరంగా ఉండాలి ప్రభు. చనిపోయిన తర్వాత, శరీరాన్ని ఆత్మ విడిచిన తర్వాత, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, సత్యమైన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అసత్యమే ఉంటుంది, అక్కడ వ్యర్థమైనది ఏముంటుంది? పరలోకములోను నిషిద్ధమైనది ఏదైనా ఉంటుందా? పరలోకంలో
ఏది కూడా నిషిద్ధమైనది ఉండదు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని. నిషిద్ధము ఆయన దరిదాపులకి రానివ్వడు. అపవిత్రతను, వ్యర్థము, ఆ యొక్క పాపము దేవుని దరిదాపులకి రాదు. ఒకవేళ వచ్చినా ఆ అగ్నిలో అది దహించిపోతుంది. హల్లెలూయా. అందుకే ఆయన దహించు అగ్ని. అగ్ని ఎదితే ఒక చెత్తను తీసుకెళ్ళి అగ్నిలో వేసిన, లేకపోతే చెత్తలో అగ్ని వేసిన కాలేది ఏంటండి? చెత్తే కాలుతుంది. హల్లెలూయా. లోకం అంతా కూడా వ్యర్థమైనదంతా కూడా దేవుని దృష్టిలో చెత్త. చెత్త ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది. దాని కొరకు మనం పని కట్టక్కర్లేదు, దాని కొరకు ప్రయాస కూడా నక్కర్లేదు. ఎక్కడికి నువ్వు వెళితే అక్కడ నీకు చెత్త దొరుకుతుంది. అదంతా కూడా చెత్త. ఆ చెత్తలో అగ్గి తీసుకొచ్చి వేయండి, ఏం కాలుతుంది? చెత్త తగలబడిపోద్ది. లేకపోతే అగ్నిలో చెత్త వేయండి, ఏం తగలాడుతుంది? చెత్తే తగలాడుతుంది. ఎందుకంటే అగ్నికి దహించే గుణం ఉంది, కాల్చివేసే గుణం ఉంది. అందుకే సత్యమైన దేవుడు ఆయన దహించు అగ్ని అని ఆయనకి పేరు. అందుకని ఈ వ్యర్థమైనది, నిషిద్ధమైనది ఏది కూడా ఆ యొక్క పరలోకంలో ఉండదు. అదంతా కూడా భూమి మీదే దహించి వేయబడుతుంది. అందుకే అతడు అడుగుతున్నాడు, భూమి మీద ఉన్నప్పుడే, అంటే నేను చనిపోకముందు ఈ చెత్త అనేది నా దగ్గరికి రాకుండా, ఈ వ్యర్థమైనది ఏది కూడా రాకుండా, అబద్ధం అనేది నేను మాట్లాడుకుంటా నాకు సహాయం చేయి ప్రభువా, అది నా దరిదాపులకు రాకూడదు ప్రభువా అని మొదటి మనవి చేస్తూ ఉన్నాడు. రెండవ మనవి ఏమడుగుతున్నాడంటే, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు. ఐశ్వర్యం ఎక్కువైపోతే చూడండి అక్కడ రాశాడు, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి. ఎక్కువైపోతే, ఐశ్వర్యం వస్తే చూడండి, ఒకప్పుడు ఏమీ లేని కడువేదలు, ఐశ్వర్యం వచ్చేటప్పుడు అప్పుడు ఎంత ప్రార్థనో, ఎంత పోరాటమో, దేవునితో ప్రార్థన, సాతానితో పోరాటం. ఐశ్వర్యం వచ్చేటప్పటికి, కొన్ని కలిగేటప్పటికి చిన్న చిన్న ప్రార్థనలోనికి వెళ్ళిపోతాం. అందుకని ఏమంటున్నాడంటే, ఐశ్వర్యం వచ్చి నా కడుపు నిండా ఆహారం ఉంటే, దేవుడు ఎందుకు నాకు ఇప్పుడు వద్దులే, గంట పోయిన తర్వాత ప్రార్థన చేద్దాం. అనేకమైనవి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి కడుపు నిండినప్పుడు. కడుపు నిండిగానే ఏమొస్తుందో తెలుసా? ముందు నిద్ర వస్తుంది, తర్వాత అలసట వస్తుంది, లేకపోతే ముందు అలసట వస్తుంది, తర్వాత నిద్ర వస్తుంది. ఈ రెండు జత సాగలబడు అలాగా అని చెప్తూ ఉంటాయి శరీరానికి. కడుపు నిండిన వెంటనే ఏమనిపిస్తుంది అంటే, ఆకలితో ఉన్నప్పుడు ఏ పనైనా త్వరగా చేస్తాం. కానీ కడుపు నిండా ఉన్నప్పుడు ఇప్పుడు వద్దులే, కాసేపు పోయాక చెయ్యొచ్చులే. ఆఫీస్లో వర్క్ చూడండి, భోజనం టైము, ఏదైనా ఆఫీస్, బ్యాంక్ కానీ దేనికైనా మనం వెళ్ళినప్పుడు అంతవరకు వాళ్ళ పని అంతా కూడా త్వరగా చేస్తారు. భోజనానికి వెళ్ళి భోజనం ముగించుకొని వచ్చిన తర్వాత గంట చేయవలసిన పనిని 2 గంటల వరకు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది శరీరం యొక్క సహజ గుణము. అది ఇంచేపు రెస్ట్ అనే రెస్ట్ని తీసుకుంటుంది, కానీ అది కష్టపడడానికి ఇష్టపడదు శరీరం. అందుకే కడుపు నిండింది అనుకోండి, ప్రార్థన చేయాలన్నా, సువార్తను ప్రకటించాలన్నా, బైబిల్ చదవాలన్నా అశ్రద్ధ వచ్చేస్తుంది. దేవునితో సహవాసాన్ని, సాంగత్యాన్ని పోగొట్టుకుంటాం. దేవునితో ఎప్పుడైతే సహవాసాన్ని పోగొట్టుకుంటామో మెల్లమెల్లగా మన ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నామని అర్థం. మనకు తెలియదు. కడుపు నిండింది హంగులు ఆర్భాటాలతో మనుషులకు చూపించుకునే భక్తిలోనికి వెళతాం, కానీ దేవునితో అంటగట్టబడిన భక్తిని కోల్పోతాం. సమయానికి సువార్తకు ప్రకటించుకున్నాం అనుకోండి, డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తాం? ప్రభువా, సువార్తకు వెళ్ళాలని ప్రకటించేసేంతండి, ఎలాగైనా సువార్త జరిగేలా సహాయం దయచేయండి, ఆ ధనాన్ని నాకు ఇవ్వండి, ఆ ధనం మాకు అందించండి ప్రభువా, వెళ్ళడానికి ఎంత అవసరమైందో అంత దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అదే ధనం ఉందనుకోండి, సమృద్ధిగా ఉందనుకోండి, ప్రభువా సువార్తకు వెళ్ళడానికి ప్రకటించుకున్నాను నాయన, మా సువార్త పరిచర్యలు అంతటిలో నువ్వు ఉండి ప్రభువా, మాకు సువార్త అంత జయకరంగా జరిగేలా సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనకి ఆ ప్రార్థనకి చాలా తేడా ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేయటం అలా తప్పు అని నేను అంటం లేదు. మన హృదయ అంతరంగంలో తేడా వస్తుంది, మనకు తెలిసిపోద్ది అది. ఎందుకంటే ఆ అనుభవంలోంచి వచ్చాను కనుక నాకు తెలుస్తూ ఉంటుంది. లేనప్పుడు ప్రభువా ప్రభువా నాకు ఎలాగైనా సహాయం చేయి,
ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ప్రభువా మాకు సహాయం దయచేయండి, నీ కృప మాకు దయచేయండి ప్రభు, మేము వెళ్తున్న మార్గం అంతా మీ కృప తోడుగా ఉంచండి, ఆమె సువార్తకు వెళ్ళిపోతాం. అంటే అనుభవంతో మాటలే నేను చెప్తున్నాను. అది ఎరిగిన ఈ ఆగూరు ఏమంటున్నాడంటే, ప్రభువా నా కడుపు నిండితే నేను నిన్ను విసర్జించేస్తానేమో. అంటే అప్పుడున్న పట్టుదల కలిగిన ప్రార్థన ఇప్పుడు ఉండదు. ఎందుకంటే సమృద్ధిగా ధనం ఉంది, వెళ్ళడానికి రావడానికి సరిపోద్ది కనుక అది ఉండదు. అప్పుడు సమృద్ధి లేదు కనుక ప్రభువా సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. ఎవరైనా దేవుడు ద్వారం తెరిచి అందిస్తే, దేవా నీకు స్తోత్రాలు ప్రభువా, మమ్మల్ని అవమానానికి అప్పగించలేదు నాయన అని కృతజ్ఞతాభావంతో దేవునికి ప్రార్థన చేస్తాం. లేకపోతే ఏదో అయ్యింది వెళ్తున్నా అంటాం. అది తెలుసుకున్న ఆగూరు నిన్ను విసర్జించేస్తానేమో, మెల్లమెల్లగా వదిలిపెట్టేస్తానేమో. ఒక సువార్త విషయంలోనే కాదండి, కుటుంబ వ్యవస్థ విషయంలో కూడా, ఈ లోకంలో ఉన్న అన్ని పరిస్థితుల విషయంలోనూ కూడా ఏదైనా ప్రతిదీ అక్కడ మీరు ఏది చేర్చుకుంటే ఆ విషయాల్లో మనం దేవునికి దూరం అయిపోతాం. 2 వస్త్రాలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తామో తెలుసా? ఒకటి ఉతికినా లేకపోతే 2, 3 ఉన్నాయనుకోండి, కొద్దిగా ఉన్నాయనుకోండి, ఇది బాగుందిలే ఇది వేసుకొని వెళ్ళిపోతాం. అదే ఒక 10 వస్త్రాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ టైంలో ఇది వేసుకోవడానికి ఇది బాగోదు, ఇది బాగోదు అని వాటిని ఏం చేస్తామంటే లెక్కలు పెడతా ఉంటాం. ఎందుకు అంటే అది కడుపు నిండే భావం, అది సమృద్ధి భావం. 2 వస్త్రాలు ఉన్నప్పుడు ఒకటి వేసుకొని వెళ్తాం, ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సరైనవి లేవు ప్రభు నాకు దయచేయి ప్రభు అంటాం, మళ్ళీ మొదటికే వస్తాం మనం. అంటే ప్రతి విషయంలో, అది నా ఇంటి విషయంలో అయినా కావచ్చు, ఉద్యోగం విషయంలో అయినా కావచ్చు, వ్యాపార విషయంలో అయినా కావచ్చు, నీ కుటుంబ వ్యవస్థ విషయంలోనే కావచ్చు, నీ అంతరంగ స్వభావం యొక్క విషయంలోనే కావచ్చు, అక్కడ మనం అనేకమైన విషయాలు మన ఈ జీవన శైలిలో ప్రతిరోజు మనం సాగిస్తున్న ఈ జీవితంలో మనం దేంట్లోనైతే కిందకి వెళ్ళిపోతున్నామో, దేవునితో సావాసాన్ని పోగొట్టుకున్నామో దాన్ని చేర్చుకోవచ్చు అక్కడ. అందుకే ఆగూరు చాలా సింపుల్గా నేను విసర్జించదునేమో ప్రభా నా కడుపు నిండితే, అందుకని నాకు అంత ఎక్కువ ఐశ్వర్యం వద్దు ప్రభా, ఒక పూట పస్తున్నా పర్వాలేదు తండ్రి, నీకు అంటగట్టబడి ఉండాలి ప్రభా అంటూ మరలాంటాడు, పేదరికమైనను నాకు దయచేయకండి. బాగా పేదరికం అనుకోండి, బాగా లేవి అనుకోండి, ఏంటి దేవుడి దగ్గరికి వచ్చాను, దేవుడు ఏం చూస్తున్నాడా ఏంటి, ఎందుకు ఈ దేవుడు ఇలా చేస్తున్నాడు, ఆయన తలుచుకుంటే ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్లు చేయగలడు ఆయన, కానీ ఎందుకు నా విషయంలో ఎలా చేస్తున్నాడు, దేవుడు పక్షపాతి ఏమో అని దేవుని దూషించే మాటలు మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే అంటున్నాడు, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించుదును, యెహోవా ఎవడని అందునేమో, లేక వేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషించునేమో. చూసారా, ఎక్కువైపోతే దేవుడు ఎక్కడున్నాడు? చాలామంది అంటారు కదండి, హేతువాదులు వాదిస్తారు కదా దేవుడే లేడని. దేవుడు ఎక్కడున్నాడు? ఏం దేవుడు? నా కష్టం, నేను కష్టపడి సంపాదిస్తున్నాను అని అంటాము. దేవుడి నామానికి దేవుడు లేడు అనేలాగా, అంటే యెహోవా ఎవడు అంటే దేవుడు ఎవరు ఎక్కడున్నాడు, నా కష్టాల మీద నేను బ్రతుకుతున్నాను అని అంటానేమో. ఒకవేళ వేదనైతే నా ఆకలికి తట్టుకోలేక, నా కుటుంబం నా పిల్లల ఆకలికి తట్టుకోలేక ఎక్కడైనా దొంగతనం చేసి మీ నామాన్ని అవమానపరుస్తానేమో ప్రభువా, దొంగిలిదినేమో. అంటే దొంగిలించడం కాకపోయినా దూషించడం కూడా అది దేవుడి నామానికి అవమానమే. ఎవరైనా ఇచ్చిందైనా అది దేవుని సేవలో వాడమన్నప్పుడు అది వాడకుండా స్వార్థానికి వాడుకున్నా అది దొంగిలించినట్లే. అలాగైనా దేవునికి దూరం అయిపోతాం. అందువలన మీ నామానికి అవమానకరంగా నేను ఉంటానేమో ప్రభా, అంత వద్దు నాయన, అలాగ వద్దు, పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు, నాకు తగినంత చాలు ప్రభు అని దేవుడికి ప్రార్థన చేస్తుంది. గొప్ప ప్రార్థన కదండి, చాలా జ్ఞానయుక్తమైన మనవులు కదా. మనమైతే ఏమంటామంటే, ప్రభా ఇచ్చే కొలది ఇవ్వండి ప్రభా, ఇవ్వండి ప్రభా, ఇవ్వండి ప్రభా. నాకు తెలిసిన కాలం ఉంది, మంచి వ్యాపారస్తులు, తెల్లవారితే వాళ్ళ వ్యాపారం చాలా జోరుగా సాగేది, కానీ ఎప్పుడు నా ఇంట్లో 1 రూపాయి అయినా లేదు అంటది. ఐశ్వర్యవంతులు అన్నీ ఉన్నాయి, కానీ ఆమె నోటి నుంచి ఎప్పుడు నా ఇంట్లో 1 రూపాయి అయినా లేదంట. ఎవరైనా నమ్ముతారా మాటని? వ్యాపారస్తులు తెల్లవారితే లక్షల మీద వ్యాపారం జరుగుతూ ఉంటుంది, ఇంట్లో 1 రూపాయి అయినా లేదంటది. అది అబద్ధం కదా.
కనుక దేవుని ప్రజలమైన వంటి వారు ఎంత ఇచ్చినా దాంతో తృప్తి చెందే మనసు ఉండాలి. 5 రొట్టెలు 2 చేపలు పెంచినప్పుడు యేసుక్రీస్తు వారు తిని తృప్తి చెందారంట. అంటే తృప్తి అనేది మనిషి జీవితంలో లేకపోతే ఎంత వచ్చినా ఏమీ లేదనే అంటుంటాం. అందుకే తృప్తి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆగూరు చేస్తున్న మనవులు చాలా ఉన్నతమైన మనవి ఇది. అలాంటి ప్రార్థనను మనము చేయాలి. దేవుడు నాకు ఇచ్చిన భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఇల్లును బట్టి దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఒకవేళ ఏమీ లేకపోతే నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని బట్టి, చేతులు బట్టి, కాళ్ళు బట్టి నీకు స్తోత్రాలు నాయన అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు నామాన్ని ఘనపరిచి ఒక్క పూట కడుపు నిండా భోజనం చేసి మరొక పూట పస్తుంటే ప్రభువా నీవు నాకు సమృద్ధి ఆహారం ఇచ్చావు ప్రభా అని దేవుడి నామాన్ని ఘనపరచాలి. ఒక పూట ఇచ్చావు ప్రభా, ఇంకో పూట ఇస్తే ఏం పోయింది నీ సొమ్ము అలాంటి మాటలు రాకూడదు దేవుని ప్రజలంట నోటి వెంబడి. ఎందుకంటే పూర్వ దినాల్లో సేవకులు ఏం తినేవారండి? వారి తిండి మీద ఆశ ఉందా? ఒక ఆయన ఎవరో చెప్పారు, వివాహం చేసుకొని పేరు నేను మర్చిపోయాను, మీకు అందరికీ తెలుస్తుంది ఆ పేరు. వివాహం చేసుకొని భార్య మటన్ కొట్టుకెళ్ళి మటన్ తెమ్మంటే మటన్ కని వెళ్ళి సువార్త సేవ పరిచర్యలో 6 నెలలు సువార్తను ప్రకటించుకుని అప్పుడు అతనికి గుర్తొచ్చిందంటే నాకు వివాహం అయిందని. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప భక్తులు, పేరు నేను మర్చిపోయాను. ఎలాంటి భక్తులు ఎలాంటి సేవ చేశారు నాటి దినాల్లో. మరి నేటి దినాల్లో ఎలాంటి సేవ? తినడానికే బ్రతుకుతున్నాం. అతని వివాహం కొత్తగా వివాహమైందన్న సంగతే మర్చిపోయాడట. 6 నెలలు అంటే మటను భార్య ఇంటికాడ చూస్తుంది, ఆ భర్త మాంసం తెస్తాడు కూర వండుదామని. అతను వెళ్ళిపోయాడు సువార్తను ప్రకటించుకుంటూ ఎక్కడెక్కడికో 6 నెలల తర్వాత ఆ దేవుని సేవకునికి గుర్తొచ్చింది నాకు వివాహం అయింది కదా అని. అప్పటికి 6 నెలలు గడిచిపోయాయి. దేవుని కొరకు ఎంత త్యాగపూర్వకమైన సేవను చేసేవారు. అంటే ఈ వివాహాన్నే మర్చిపోతే తన తిండి మీద తనకు గుర్తుంటుందండి? తినాలి, మంచి వస్త్రాలు ధరించుకోవాలని ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దేవుని మాటను అనేకులకు ప్రకటించాలి, అనేక ఆత్మలు రక్షింపబడాలి, ఆత్మలు నరక శిక్ష నుంచి తప్పించబడాలి. ఇదే గురి, ఇదే మనసులో ఆవేదన, ఇదే తన యొక్క గోలు, ఇదే 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 నా దేవుని చిత్తం, ఇదే భూమి మీద జరగాలి అనే హృదయంలో ఉంది కనుకనే ఆ వ్యక్తి అలా చేశాడు. కానీ నేటి దినాల్లో వివాహం అంటే హంగులతో క్రైస్తవ వివాహాలే, హంగులు, ఆర్భాటాలు, అన్య కార్యక్రమాలు అన్నీ తెచ్చి క్రైస్తవ వివాహాల్లో పెట్టేస్తున్నారు. కొంతకాలం దేవుడు సేవకుడు ఎటు సైనికుడికి వివాహం అయితే సంవత్సరం పాటు వాడు ఇంటి వద్దే ఉండాలి, బైబిల్ గ్రంథంలో ఉంది అని చెప్పి 1 సంవత్సరం పాటు దేవుని పరిచర్యకి వెళ్ళకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. ఆ దైవ సేవకునికి తెలియదా? అప్పుడు లేదా బైబిల్? ఎప్పటి నుంచి ఉంది బైబిల్? ఈ మధ్యకాలం అంటే ఈ మధ్యకాలం కాదు, గడిచిన సంవత్సరాలు అంటే 70లోనో 80లోనో 1800లోనో 1900లోనో జరిగింది. అప్పటికి బైబిల్ ఉంది కదా. అప్పటికి తెలీదా? సంవత్సరం కాలం పాటు వివాహం అయితే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళకూడదు, యుద్ధానికి వెళ్ళకూడదు, 1 సంవత్సరం పాటు ఇంటి పట్టే ఉండిపోవాలని తెలియదా? దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. వీడియో చూస్తున్న ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారేమో. నా వాక్యం పక్కకి వెళ్ళిపోతూ ఉంది, వాక్యం మారిపోతూ ఉంది, నీతో మాట్లాడుతున్నారు. నీవు ఏ హృదయాన్ని కలిగి ఉన్నావో ఆ హృదయాన్ని దేవుడు చూశాడు. అది దేవునికి ఇష్టమైందో ఇష్టం లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తెలీదా ఆ వ్యక్తికి, ఆ దైవజనునికి తెలీదా నాకు వివాహం అయింది, నేను ఇంటి పట్టే ఉండాలి, నా భార్యని చూసుకోవాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి అని? అలాగని కుటుంబాలను విడిచిపెట్టమని యేసుక్రీస్తు వారు చెప్పలేదు, సన్యాసాన్ని పుచ్చుకోండి అని చెప్పలేదు యేసు ప్రభు వారు. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు నువ్వు చూసుకో. ఎలాగున్నారండి? హానోకు సంసారం చేస్తూ పిల్లలకంటూ దేవునితో నడిచాడంట. హానోకు సంసారం చేస్తూ పిల్లలకంటూ అంటే సంసార బాధ్యతను ఎత్తుకుని, తన సంసార బాధ్యత భూమి మీద దేవుడు తనకి అప్పచెప్పిన కుటుంబ వ్యవస్థ బాధ్యత నడిపిస్తూ దేవునితో సావాసం చేసి దేవునితో నడిచి
వెళ్ళిపోయాడు శరీరంతోనే పరలోకానికి. చూసారా ఎంత భక్తో! ఒక పక్కన దేవుడు కుటుంబం బాధ్యత అప్పగించిన బాధ్యతను నెరవేర్చాడు, ఒక పక్క నుంచి దైవ కార్యాలను, ఆధ్యాత్మిక కార్యాలను, దేవునితో సావాసమును, పరిశుద్ధతను కలిగి దేవునితో సావాసము కలిగి అతను నడుచుకున్నాడు. అతనికి దేవునికి ఉన్న సావాసాన్ని బట్టి దేవునితో మాట్లాడుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వైపు మనం చూసినప్పుడు హృదయపూర్వకంగా యేసుక్రీస్తు వారిని చూసామనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము, నీవు పొందిన రక్షణ విలువ నీకు తెలుస్తుంది. హృదయపూర్వకంగా చూసినప్పుడు ఆగూరు అలా చూశాడు కనుకనే ఇలాంటి మనవులు చేయగలిగాడు. ఇలాంటి మనవులు, ఇలాంటి ప్రార్థనలు అందరికీ రావండి, అది ఎందరికో కొందరికే వస్తాయి. కనుక దేవుని వైపు చూస్తూ దైవ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీకు ఇచ్చిన దాన్ని సమృద్ధితో నీ హృదయపూర్వకంగా నీవు దాన్ని స్వీకరించి, ఇదే ఇచ్చావు ప్రభువా నాకు, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని ఆ ఇచ్చినది ఏదైతే కొంచెం ఉందో ఆ కొంచాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవిత విధానంలో నువ్వు ఆధ్యాత్మికంగా, భౌతికంగా దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చినప్పుడు అంటాడు కదా యోహాను రాసిన పత్రికలో, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లు ప్రకారం అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతావని. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. నీకు ఇచ్చిన దాంతో నువ్వు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడని దాంతో నువ్వు సంతృప్తి చెందాలి. సంతృప్తి లేని జీవితాలకి ఎంత వచ్చినా అది వారి జీవితాన్ని తృప్తిపరచదు. అందుకే ఇక్కడ ఆగూరు అంటున్నాడు, దేవా నువ్వు నాకు ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతాను ప్రభా, అలాగని తక్కువ ఇస్తే నేను దొంగనైపోతానేమో ప్రభా, ఎలాగైనా నీ నామం అవమానించపరచబడుతుంది నాయన, కనుక నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు, నాకు ఎంత సరిపోద్దో అంతే దయచేయండి ప్రభా. అప్పుడు నీతో నేను అంటగట్టిబడి ఉంటాను ప్రభా, నీతో సావాసం కలిగి ఉంటాను ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటాను ప్రభా. ఒక దినాన్ని ఈ శరీరాన్ని ఆత్మ విడిచినప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రభా అని దేవుని యందు భయభక్తులతో దేవునికి మనవి చేస్తామన్నాడు. 2 విషయాలే అడిగాడు. అతడేమి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఏమీ కూడా అడగలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో దైవ సేవకులు, దైవజనులు, దేవుని భక్తులు ఎందుకు దేవుడు ఇందులో రాయించి పొందుపరిచారంటే మనం అట్టి రీతిగా నడుచుకుంటామని, అలా నడుచుకొని దేవుని నామాన్ని కనపరుస్తామని. కనుక మనం కూడా ఇక మీదటించి ఉన్నదాంతో సంతృప్తి చెంది, ప్రభువా నీవు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, ఇందులో నేను ఇది పొందుకొని నీతో సావాసం చేసే కృపను నాకు దయచేయండి ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుంటూ హానోకు వలె మనం దేవునితో నడిచేవారిగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ అంచె దినాలు, ఈ కరవడి దినాల్లో మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటాం. మనం దేవునితో సావాసం కలిగి ఉంటాం. ఎప్పుడు దేవుని రాకడై కడబోరం మ్రోగుతుందో మధ్యాకాశంలో, అప్పుడు నీకు మెలకు వచ్చి నీ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఎత్తబడే గుంపులో ఉంటాం మనం. అలా కాకుండా ఎంత వచ్చినా చాలేదు 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 అని తెచ్చుకుని తర్వాత ఆ వ్యర్థమైన వాటి దగ్గర సమయాన్నంతా గడిపి దేవుని దూషిస్తూ, ఏం దేవుడు నాకు ఏమి ఇచ్చాడని అనుకుంటూ దేవుని నామాన్ని అవమానకరంగా మనం నిలిచినప్పుడు మనం మెలకువ మనకు ఉండదు. ఎత్తబడి గుంపులో మనం ఉండలేం. ఎందుకంటే ఆ బోర మ్రోగినా మనది వినే చెవి కాదు, కావాలనుకునే చెవి, కానీ వినగలిగే చెవి మనకు ఉండదు. కావాలనుకునే హృదయం, అది కావాలి ఇది కావాలనుకునే హృదయమే కానీ దేవుని యొక్క ఆ యొక్క స్వరాన్ని వినే చెవి కాదు మనకి. వాక్యం హృదయంలో నింపుకునే హృదయం కాదు. అప్పుడు మనం విడవబడతాం, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాం. కనుక ఆగూరు చేసినటువంటి ప్రార్థన మనము చేద్దాం. ఇక మీదటి నుంచి లోకం ఎన్ని రంగులు, ప్రపంచాలు ఎంత ఉన్నతంగా వెళ్ళినా, ఎన్ని హంగులు ఆర్భాటాలతో ఉన్నా ఉన్నేవండి వాళ్ళని, మనం మాత్రం, నీవు నేను మాత్రం దేవుని దృష్టికి యోగ్యకరంగా జీవించి ప్రభునామం మహిమార్థముగా మనం నిలిచి ఆ యొక్క బూర శబ్దం, ఆ మధ్యాకాశంలో దేవదూతల బూర ఊదినప్పుడు మన పోకడ ఆలస్యమైతే భూమి మీద మనం నివాసము చేస్తే ఆ బూర ఊదినప్పుడు దేవుడు మనకు మెలకు ఇచ్చి ఆ ఎత్తబడే గుంపులో ఉంచుతారు.
మనం పరలోక రాజ్యపు వారసుడిగా వారసురాలిగా దేవుడి దగ్గరికి మనం వెళతాం. కనుక దాని కొరకు మనం ప్రయాసపడదాం. దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగా సహాయం దయచేయండి ప్రభా. ఇగో నాయన, ఆ ఊరు ప్రార్థిస్తున్నాడు, మనవులు చేస్తున్నాడు ప్రభా. నీ యొద్ద 2 మనవులు అడుగుతున్నాడు ప్రభువా. నాకు పేదరికమైనను ఐశ్వర్యమైనను పేదరికమైనను రానివ్వకండి తండ్రి. ఐశ్వర్యం వస్తే నేను విసర్జిస్తున్నాను, పేదరికం కలిగితే నేను దొంగిలి నాయన నీ నామాన్ని అవమానపరుస్తానేమో ప్రభా. అలా కాకుండా ప్రభా, నా కడుపు నిండా ఉండేలాగా, నేను నీతో సహవాసం చేసేలాగా ప్రభా నన్ను నింపండి ప్రభా. ఈ 2 వనవులు నీ దగ్గర నేను అడుగుతున్నాను తండ్రి అని ప్రార్థిస్తున్నాడు. ఆ ఊరి లాంటి ప్రార్థన మేము చేయటానికి మాకు మీ కృప సహాయం దయచేసి నాయన, వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేలాగా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.